సార్ 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 కొట్టద్దు సార్, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా సార్, ఆ డబ్బులు మీద తీయలేదు సార్. సార్ సార్ మా డాడీ దుబాయ్ లో వీసా దొరక ఎయిర్పోర్ట్ లో బెంచ్ మీద పనుకోంటే బాంబులో ముత్తున్నాడని కేసేసి లోపలేశారు సార్. నేను చెప్పింది నమ్మండి సార్. సార్ అసలు మీరు ఏ డబ్బులు గురించి మాట్లాడుతున్నారు సార్? మాకు ఏం అర్థం కావట్లేదు సార్. అర్థం కావట్లేదు సార్. పోయిన దసరా పండుగ పెద్ద మొత్తాల మీద ఒట్టేశాం సార్. అప్పటి నుండి ఇలాంటివన్నీ మానేశాం సార్. నిజం సార్, నమ్మండి సార్, నమ్మండి సార్. నమ్మేంలే గాని ఆ డబ్బు ఎక్కడుందో చెప్పంటారు నాకు కొండెళ్ళారు. ఆ ఏరియాలోనే లేం సార్, ప్రామిస్ సార్. అయ్యో భాస్కరు. అయ్యో చెప్పేశాడే చిన్నప్పటి నుంచి మనకు బ్రెయిన్ చూపురం సార్. ఇంత చిన్న మాటలు తట్టుకుని డాక్టర్ చెప్పేశాడు సార్. అంబులెన్స్ తెప్పించాడు సార్. అట్లీస్ట్ జీప్ అని ఇవ్వండి సార్. విధానం బ్రెయిన్ ట్యూమర్ కి ఎలక్ట్రిక్ షాక్ ఇస్తే సెట్ అవుతుందంట. పవర్ కట్టం లేదుగా ఈ టైంలో. సార్ 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 ఏంటి సార్ ఈ అన్యాయం? ఒక్క ప్రూఫ్ లేకుండా చంపేస్తారా సార్? ఏ చట్టాలు ఉంది సార్, ఏ పురాణంలో ఉంది సార్ మనిషికి కరెంట్ షాక్ ఇచ్చి చంపేయచ్చు అని? రే శోభరాజు, ముందు నేను చచ్చిపోతారా? అలాగేరా 302 సార్ ఒక మనిషి స్పాట్ లో పోవాలంటే ఎంత కరెంట్ పెట్టాలి? 1000 వాట్స్ సార్. 2000 వాట్స్ పెట్టు. ఓకే సార్. సార్ 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 వదిలేండి సార్, వదిలేండి. కరెంట్ షాక్ తో చనిపోతే నరకానికి వెళ్తామని బాగా చెప్పింది సార్. రే నరకానికి అంటే అయితే బెటర్ రా సార్. దేవుడు లాంటి వాళ్ళు, ఆయన్ని మోసం చేయొచ్చా? చేయొద్దు. రే డబ్బులు తీరా, ఇచ్చేద్దాం రా. రేయ్, లేరా. లే లే. ఏమైందిరా, మనం ఎక్కడ ఎందుకున్నాం సార్? మీరేంటి సార్ ఇక్కడ? రేయ్, తేండ్రా. 2 లక్షలే ఉన్నాయి సార్. ఇంకో 1,00,000 ఎక్కడరా? సార్ ఎక్కడ సార్? 6 నెలల నుండి అప్పులు ఖర్చు అయిపోయాయి సార్. సార్ కేసు ఫైల్ చేయమంటారా? డబ్బులు దొరకాలి కదా సార్ వెళ్ళొస్తాం సార్. రేయ్ హారతి తీసుకోండిరా, మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. ఎందుకులేండి సార్, ఆ దేవుడే ఉంటే దేవుడికి దొరకం కదా. మూసుకుని తీసుకోండిరా. సత్తి ఆయుష్మాన్ భవ. గురుగారు ఇంత గట్టిగా చేయించారండి, పని అయిపోదు కదండి. పంచభూతాలకి నవగ్రహాలకి శాంతి చేశాను. 15 ఏళ్లుగా నేను చెప్పింది నీకు జరగలేదా? అసలు నువ్వు ఇంతవాడివి ఎలా అయ్యావో ఒక్కసారి గుర్తు చేసుకో. తమరకత ఎలా ఉందే ఉంది గురుగారు. చదువుబ్బకి సినిమాల ముందు గేట్ మ్యాన్ గా ఉంటాయి, ఈడికి పిల్లలు ఇస్తాం అన్నారు. పౌరుషంతో పాలకొల్లో రైలుకి బాత్రూంలో దాకును మరీ హైదరాబాద్ వచ్చేసానండి. ఇక్కడికి వచ్చి ఖాళీగా తిరుగుతుంటాడు, ఎవడో వచ్చి అడ్రస్ అడిగితే చూపించానండి. అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తారండి. ఆ తర్వాత మీకు తెలియదే ఉంది, అంచెలంచెలుగా అలాగా. ఇంతకే ఎంత సంపాదించుంటావు? సెంచరీకి 20-80 దాకా ఉంటుందండి. కోట్లు. ఏదో నిషానీ గాడివి నువ్వే ఇంత సంపాదిస్తే డాక్టర్లు సాఫ్ట్వేర్లు 10కి 50కి ఆలోచిస్తున్నారు నాయన. మనకి ఆశ ఉండొచ్చు కానీ ఆశే మనం కాకూడదు. అదేనండి, ఈ మధ్యన శంషాబాద్ లో 10 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించాం కదండి. శూన్యమాసంలో మంగళవారం రిజిస్ట్రేషన్ చేయించావు. ఆ తర్వాత మీరు నాకు దొబ్బులెట్టారు అనుకోండి. ఆ ల్యాండ్ ముసలోడు తెలియకుండా పిల్లలు మనకు అంటకట్టేయారండి. ఆడేమో కోర్టులో కేసేసాడండి. అది లాక్కోలేక పీక్కోలేక సత్తున్నానండి. ఇప్పుడు ఇందులో 300 ఫ్లాట్లు ఉన్నాయండి. అందులో సగమే అమ్ముడని అండి, మిగతా సగం కొనే నాదుడు లేక దిక్కులు చూస్తున్నాయండి. యాగం చేశావు కదా, రోగం కుదురుతుంది. నీ గ్రహాల గమనం కంప్లీట్ గా కంట్రోల్లోకి వచ్చింది. నీ దశని దిక్కులు దాటించడానికి ఓ మహానుభావుడు వస్తున్నాడు. ఆయనే నీ జీవితాన్ని మారుస్తాడు. అవునా గురుగారు? ఎప్పుడు వస్తాడు? ఎలా వస్తాడు? వస్తే గుర్తుపడతాను ఎలాగండి? అరుణ కిరణాల మధ్య ప్రచండ సూర్యుడిలా ఉదయిస్తాడు. ధ్యాన ముద్రలో ఉన్న మహావిష్ణువులా కనిపిస్తాడు. నువ్వు కళ్ళు తెరిచి చూసే లోపు నీ అజ్ఞానపు కళ్ళు తెరిపించి శుభాలు పలికిస్తాడు. ఆ మహానుభావుడు ఎక్కడ ఉన్నాడో ఏంటో.